కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కంపెనీలు కొమ్ము కాసే విధంగా ఎదుగుతున్నదో పెట్రోల్ $105 నాడు 75 రూపాయలు ఉంటే ఇవాళ 110 రూపాయలు అని చెప్పంటాడు. 105 రూపాయల నాడు డీజిల్ 55 రూపాయలు ఉంటే ఇవాళ ఎంతనైనా 95-100 రూపాయలు అని చెప్పంటున్నాడు. ఇదేనా నీ వికసిత భారత్? దేశం వెలుగుతోంది. ఎక్కడ వెలుగుతుంది? పెట్టుబడిదారి వర్గాల ఇళ్లలో వెలుగుతుంది. అంబానీ అదాని ఇళ్లలో వెలుగుతుంది అని చెప్పంటు నేను. అంబానీ అదాని ఇళ్లలో వెలుగుతుంది అని చెప్పంటు నేను. ఆడబిడ్డలు కనీసం వంట చెరుకు ప్రత్యామ్నాయంగా కుకింగ్ గ్యాస్ అన్న 400 రూపాయలు ఉంటే ఇవాళ ఇంతనే 1100-1200 రూపాయలు అని చెప్పంటు నేను. ఇదే నా వికసిత్ భారత్. ఆడబిడ్డలు అని చెప్పంటున్నాను. ఆడబిడ్డలు వంట చెరుకు గృహిణులు అని చెప్పంటూ నేను. అటువంటి గృహిణులకు ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం చెప్పంటూ నేను. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇలా మొన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం, సమ్మక్క సార్లక జాతరకు ఏది ఇస్తున్నదో గత పర్యం 80 లక్షల యాత్రికులు వస్తే సందర్శకులు, ఈసారి అది 1,20,00,000 అంటున్నా. ఆల్మోస్ట్ 50% పెరుగుదల ఎదుగుదల. అందులో 2/3 మహిళలు ఆడబిడ్డలు. కుకింగ్ గ్యాస్ ఏదైతుందో మీరు గ్యాస్ కంపెనీలు ఎంతకి ఇచ్చినా కానీ ఆడబిడ్డలకు 500 రూపాయలకి సిలిండర్ అనిపింప చేసే విధంగా, ఆడబిడ్డలకు గౌరవించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని అమలు చేస్తే, గృహ విద్యుత్ 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు సంబంధించి ఎవరు 200 యూనిట్ల లోపు కాలిస్తే వారికి అందరికి ఉచిత విద్యుత్ సౌకర్యం. కనీసం ఒకవేళ ఆలోచన చేసినారా మీరు? ఏంటి వికసిత్ భారత్? ఏంటి వికసిత్ భారత్? విజయ సంకల్ప యాత్ర ఎక్కడ నాయన అని చెప్పంటున్నా. నేను ఏ రాజకీయ పార్టీ కానీ రాముల వారిని ఆదర్శంగా తీసుకొని ఎవరైనా పాలన చేశారు. మేము హిందువులమే, మా సెక్యులర్ విధాలు కట్టుబడి ఉన్నాం, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, మేము అన్ని మతాలను గౌరవిస్తామని చెప్పంటున్నా. నేను నా మతాన్ని నేను ఎంత ప్రేమిస్తానో ఇతర మతాన్ని కూడా అంతే గౌరవించడం నా బాధ్యత అని చెప్పట్టు. అది రాజ్యాంగం నిర్దేశించింది. మన మతాన్ని మనం ప్రేమించడం చెప్పంటే ఇతర మతాలను కించపరచడం కాదు. మన మతాన్ని మనం ప్రేమించడం అని చెప్పంటే ఇతర మతాలను కించపరచడం కాదు. మతం అనేది స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకోవాలని ప్రయత్నం చేయడం కాదు అని చెప్పంటున్నా. ఇది రాముల వారిని కీర్తించాలి, రాముల వారి పాలన అని చెప్పారంటే ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా, ఆయన ఏ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే పాలన చేయడం జరిగిందో, ఆడిన మాట తప్పని వాడు ఎవరు అంటే కేవలం శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నాడు. ఆ విధంగా పాలన చేయాలి. నువ్వు అనయా? ఎక్కడ శ్రీరామచంద్ర ప్రభు, ఎక్కడ నరేంద్ర మోడీ గారే? నువ్వు ఎవరో దేవునితో పోల్చుకుంటాడే? దేవునితో మనిషి పోల్చుకుంటాడే? అంటే మనిషి అహంకారం నెత్తికెక్కితే ఎట్లుంటుంది? మనిషి అహంకారం నెత్తికెక్కితే ఎట్లుంటుంది చెప్పంటున్నాను నేను. అంటే ఇదే పాలన ఇట్లే కొనసాగితే రాముల వారి బదులుగా ఏది ఇస్తుందో మోడీ గారి విగ్రహాలు ఏర్పాటు చేస్తారని చెప్పండి. వీళ్ళు మళ్ళీ తప్పిపోయి బీజేపీ దేశంలో వచ్చినట్టయితే రాముల వారు కాదు కీర్తించేది, మోడీ గారి కీర్తించాలి. దేవాలయంలో రాముల వారి విగ్రహాలు కాదు, మోడీ గారి విగ్రహాలు పెట్టాలని చెప్పి ఆలోచించేదంతా మరి విధానం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ చెప్పంటారు. దయచేసి వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణంతో వ్యవహరిద్దాం చెప్పంటాను నేను. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ, త్యాగమూర్తుల చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పంటున్నా. త్యాగమూర్తుల చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పంటున్నా. దేశ స్వాతంత్రం కొరకు ఉద్యమించడమే కాదు, దేశ స్వాతంత్రం ప్రాణాలు అర్పించడమే కాదు, దేశ స్వాతంత్రానంతరం కూడా ఈ దేశ సమగ్రతకు సమైక్యత కొరకు పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన త్యాగ చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉందని చెప్పంటున్నా. దయచేసి ఆ విధంగా ఆలోచించాలి. అంతేగాని ఏదైతున్నదో నీ స్వార్థ ప్రయోజనాల కొరకు ఆడబిడ్డలను అగౌరవపరిచే విధంగా ఏంటో ఇదేనా? మీకు దేశం నేర్పిన హిందూ సంస్కృతి ఇదేనా? హిందూ సంస్కృతి ఏం నేర్పుతుందే? ఆడబిడ్డలు గౌరవించాలని చెప్తుందా? ఆడబిడ్డలను కించపరచాలని చెప్తున్నదే? మొన్న కూడా అంటాడు, నిన్న మా దగ్గరకు వచ్చి జగిత్యాలకు వచ్చి 10 రూపాయలకు అప్పుడు పోతారా అని చెప్పంటాడా టికెట్.
అంటే నీకు ఏదైతే సంక్షేమ కార్యక్రమం అమలు అని చెప్పంటే నువ్వు చెయ్యవు, నీ చేత కాదు. మేము చేస్తే ఏదైతున్నదో నువ్వు ఆడబిడ్డలు కించపరిచి